ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా తన ఆవేదనను వెలిపించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో మనకు అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా పవన్ సీజ్ ద షిప్ అన్నారు. అంతర్జాతీయ జలాలకు సంబంధించిన చట్టాలు ఉంటాయి, వాటిని తెలుసుకోకుండా సీజ్ ద షిప్ అని ఎలా అంటారు అని అంటున్నారు. అంతర్జాతీయ జల చట్టాలు ఉన్నా కూడా ఆ షిప్ వెంటనే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆగిందో ఒకసారి ఆలోచించాలి. దేశంలోని ఎన్నో షిప్పులు వస్తుంటాయి, పోతుంటాయి. మారక ద్రవ్యాలు కూడా పట్టుబడ్డ షిప్పులు మనం చూసాం. కానీ ఆ షిప్పుల విషయంలో కూడా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క షిప్ విషయంలో జోక్యం చేసుకుంది అంటే ఇక్కడ ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి, ఆయనకున్న నిబద్ధత.